చూపులు నీ హీరో కోసమా? నా పేరు నీకెలా తెలుసు? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావని ఈ ఆర్య తెలుసు. అవును, నేను వచ్చింది నా లవర్ జయసింహ కోసమే. ఏంటి ఇప్పుడు? పిచ్చి మాదిరి, వాడి దగ్గర ఏముంది? బూడిద తప్ప. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాడు ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడు. అయ్యా, నా ప్రియుడి గురించి తప్పుగా మాట్లాడకు. అతని దగ్గర నన్ను ప్రేమించే మనసు ఉంది. మనసు దేనికి? మట్టిలో కలపడానిక? మనసే లేనప్పుడు మనసు దేనికి మాధురి? నువ్వు చెప్పే కట్టుకథలు విని నా ప్రియుడిని మర్చిపోతానని కలలు కంటున్నావా? మిస్ మాధురి, కలలు కనడం ఈ ఆర్య ఒంటికి పడదు. కలలు నిజం చేయడమే ఈ ఆర్య ప్రత్యేకత. ఈ మార్కెట్ లో మంచి పేరుంది. ఏమని? ఒక పెద్ద వీధి రౌడీ అనా? కాదు, హీరో అని. నేను కలిసి చేస్తే కన్ను చెదిరే బామలు ఆ కౌగిల్లో వెళ్ళిపోతారు. నువ్వు నీ మాటలు ఏకమైనా నా ప్రియుడి కాలి గోటితో సమానం. నాకు ప్రేమ అనే మైకోలు పూర్తిగా మునిగిపోయినట్టున్నావు. అయ్యా, నా ప్రేమ గురించి నీకు అనవసరం. సిరిమల్లె పువ్వు లాంటి నీ నవ్వు, ఎర్రని నీ పెదవులు, బంగారు వన్నెలాంటి నీ మనసు నన్ను బందీని చేశాయి. అయ్యా, నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాధురి, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఆర్య, మరొకసారి ఆలోచించుకో. అనవసరంగా నన్ను విసిగించకు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. పలకరించింది చాలే కానీ తమరిక దయ చేయొచ్చు. మా మగవాళ్ళ మతులు పోగొట్టే నీ అందమైన మనసు మయమరిపించే నీలాంటి లేడీని చూస్తే ఎంతటి మనగాడికైనా మతి పోవాల్సిందే. మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళక చేయండి ఆ మాటలు. నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ప్రేమ పూజారినైపోయా. నువ్వేమో వాడిని ఎవరినో ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. నా మనసులో ఆరాధిస్తున్న వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే సహించేదే లేదు. అవన్నీ తర్వాత. నిన్ను నేను ఏమీ బాధ పెట్టను. ఇందులో నువ్వు నేను బాధపడేంత అవసరం ఏమీ లేదు. నువ్వే నా దారికి వచ్చేటట్టు చేసి ఈ ఆర్య అంటే ఏమిటో చూపిస్తా. అప్పటి వరకు ఈ క్లాస్ ఆర్యతో ఒక సాంగ్ చేసుకో చాలు.